ఆత్మీయ స్థితి ఉన్నది, ఎలాగ నీవు దేవుని స్తుతిస్తా ఉన్నావు, ఎలాగ దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు, ఎలాగ నువ్వు దేవునికి కనబడుతూ ఉన్నావు, ఎలాగ నువ్వు పరిచయం చేస్తూ ఉన్నావు, ఎలాగ భయం కలిగి ఉన్నావు, ఎలాగ భక్తి కలిగి ఉన్నావు, ఎలాగ నీవు ఆత్మీయుల సహవాసం కలిగి ఉన్నావు, ఎలాగ నీవు పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నావు, ఎలాగ దేవుడు అంటే భయపడుతూ నిన్ను నీవు తగ్గించుకుని దేవుని ఉన్నత ఔన్నత్వాన్ని నీవు కనుగొన్నావో ఆ మొదటి ప్రేమ ఇప్పుడు నీలో ఉన్నదా? చాలా మంది చెప్తా ఉంటామండి, మనము చాలా మంది ఒకవేళ వాళ్ళ నోట్లో వింటూ ఉంటాం, నేను 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను దేవుల్లో ఉన్నాను. ఓకే, ఆ మొదటి ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దేవుడు వాక్యం ఒకటి సెలవిస్తుంది, నీ మీద నేను ఒక నింద మోపవలసి ఉంది. ఏంటి ఆ మాటకి అర్థం? చివరిలో ఇంకొక మాట చదవండి ఆ మాట, నీవు ముందు ఏ స్థితిలో ఉంటివో మరలా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ముందు ఎలా ఉన్నాము? మంచి భయభక్తులము కలిగి కష్టములో, బాధలో, వ్యాధనలో మనుషుల ఎదుట కాదు చెప్పటము, దేవుని ఎదుట చెప్పేది. మొదట వారానికి 1-2 సార్లు ఉపవాసం ఉన్నాము, ఇప్పుడు లేదు. మొదట 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేసేవాళ్ళము, ఇప్పుడు చేయట్లేదు. మొదట 10 గంటలకు ఆరాధనకు 9:50కి వెళ్ళేటువంటి వాళ్ళము, ఇప్పుడు లేదు. మొదట పాటలు పాడేటువంటి వాళ్ళము, ఇప్పుడు పాడట్లేదు. మొదట ప్రార్థన చేసేటువంటి వాళ్ళము, ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు. దేవుడు కోరుకుంటున్నది నీ ఎదుట ఏం కోరుకుంటున్నాడంటే, మొదట నీకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో దేవునిలో, ఆ మొదటి ప్రేమ దేవుడు కోరుకుంటున్నాడు. మొదట నీవు దేవునిలో ప్రారంభంలో ఉన్నట్టుగా పొంచి అంటే పోల్చి ఇప్పటికి అప్పటికి చూసినప్పుడు మధ్య వ్యత్యాసం అని దేవుడు నీకు చూపిస్తాడు. నేను అప్పుడు దేవుడు ఎలా ఉన్నాను, బలపరచబడ్డాను, ఇతరులు కూడా నేను బలపరచాను. ఈరోజు నేనే బలంగా లేదు. ఈరోజు నేను సువార్తను చెబుతున్నాను. అందుకే మొదటి మాట నేను అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 నశించిపోవచ్చున్నటువంటి వారికి దేవుని వాక్కు వెర్రితనముగా అనిపించడానికి కారణం ఎవరు అంటే మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండవ మాటగా మనం చూసినప్పుడు, మొదట నీకున్నటువంటి స్థితి, వాక్యానికి నీవు మొదట ఇచ్చేటువంటి విలువ, దేవుని సన్నిధికి నీవు మొదట ఇచ్చేటువంటి విలువ, సమయానికి నువ్వు ఇచ్చేటువంటి విలువ, నీ సేవకునికి ఇచ్చేటువంటి విలువ, అయితే విధేయత, అయితే తగ్గింపు స్వభావం అన్నీ కూడా మొదట నీకున్నటువంటివి ఇప్పుడు ఉన్నాయా? ఉంటే దేవునికి స్తోత్రం. రోజున దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నీకున్న ప్రేమ చల్లారిపోయి ఉన్నది. అది చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే మనమే. చల్లారటానికి గల కారణం ఏంటంటే అవిధేయత. మనపటి ప్రేమ నీలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. మనపటి ఆత్మీయ స్థితిని దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే దినములన్నీ చెడ్డవి గనక అంత్య దినములు దగ్గరికి వస్తూ ఉన్నాయి. అంత్య దినములు వస్తూ ఉన్నాయి. నువ్వు వాటి ఎందుకు దయచేసి అవకాశం అవ్వవద్దు. రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే నీకు ప్రతి విషయంలో కూడా దేవుడు ఒక ఆదర్శమైనటువంటి బిడ్డని ఉంచాడు లోకంలో. అవునా? కొంచెం మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటామండి. ఏమైనా గింజలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే కూరగాయలు, ఇప్పుడు కూరగాయలు కొంటారు కదా, కూరగాయలు కొనే అనుభవం ఉందా? నాకైతే చాలా బాగా అనుభవం ఉంది. నేను చాలా మంచిగా ఏరుకుంటా. ఓకే, కూరగాయలు కొనేటప్పుడు వాళ్ళు వేసినవి తీసుకుంటారా, మీరు సెలెక్ట్ చేసుకుంటారా? యు ఆర్ ద సెలెక్టెడ్ పర్సన్. దేవుని దృష్టిలో నువ్వు ఎన్నిక చేయబడిన బిడ్డవి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వేసినట్టు నువ్వు వేసుకుని వచ్చినావు అనుకో, పూజలు ఎవరైనా వేసుకుని వచ్చినారు ఇంట్లో వారం అంతా, నేను వచ్చింటే ఎట్లాంటివి వేసుకొస్తా ఉంటున్నావు, నువ్వు వేసుకొచ్చినా. వాళ్ళు అంతే, ఒకవేళ ఆ టైప్ వేసుకొచ్చారు అనుకో, నేను ఏడుకునింటే ఆ రోజు బాగుండేది, వాళ్ళు వేసినవి ఏదో ఆత్మలో వేసుకుని వచ్చారు, ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అంటే నీకంటూ ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి?
సద్వినియోగం చేసుకుంటే వేరాలి. అక్కడ ఇన్ని ఒక 4-5 సంచులు టమోటాలు అక్కడ వేసినప్పుడు మచ్చలు ఉన్నాయి, పుచ్చిలు ఉన్నాయి, మంచి ఉన్నాయి, అన్ని అక్కడ మిక్స్ అయి ఉన్నాయి. సో నువ్వు ఏం చేయాలంటే ఎన్నుకోవాలి, మంచి దానిని ఎన్నుకోవాలి, మంచిని ఏరాలి. ఈరోజున ఆ పరిస్థితిలో మనం లేదు. ఆ మొదటి ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది చల్లారుతూ వస్తుంది. దయచేసి దాన్ని చల్లారనివ్వకండి. అది చల్లారిందంటే మన పరిస్థితి అంతా కూడా దిగజారిపోతుంది. ఇక రెండవ మాటగా మనము చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-3 చదువుకున్నాం. ఒక మంచి మాట అక్కడ రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 10:1-3 సహోదరులారా వలనని ఉన్నవి చున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించు పూనుకొనొచ్చు దేవుని నీతికి లోపడలేదు. హల్లెలూయా. అంటే నీవు లోక ఆశలను ఎక్కువగా ఆకర్షిస్తున్నావు అనేటువంటి దానికి అర్థం. రెండవ పాయింట్, లోకములో ఉన్నటువంటి ఆశల చేత ఎక్కువగా ఆకర్షించబడుతూ ఉన్నావు. అయితే దేవుని వాక్యము చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పటి వరకు కూడా లోకంలో ఉన్నటువంటివి ఎన్నో రంగులు, ఆర్భాటాలు, ఎన్నో విధమైనటువంటి హంగులు, అనేకమైనటువంటివి మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అవునా? పైనికి మంచిగా కనబడేది వెనకాల వెళ్ళి చూస్తే దాని శక్తి సామర్థ్యం ఏముండదు. జస్ట్ అది కనబడడానికి మాత్రమే బాగున్నది. ఒక బ్యానర్ ఉందనుకోండి, మంచి బొమ్మలు, ఒక్కొక్కటిగా నాయకుల బొమ్మలు, అనేకమైన పూల బొమ్మలు ఉంటాయి. గాలి వస్తే ఏమవుతుంది? అది ఏమవుతుంది? కొట్టుకుని కింద చూడటానికి ఎలా ఉంది? ఈరోజు నా క్రైస్తవుల జీవితం, దేవుని నమ్మినటువంటి వారి జీవితం అలాగనే ఉంది. చిన్న గాలికి కూడా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి మనం గమనించాలి. ఏమని ఇక్కడ దేవుని వాక్యం ఒకటి చూపుతుంది. 2వ వచనంలో వారు దేవుని ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఓకే, అదైతే మంచిదే, అది జ్ఞానానికి అనుకూలమైనటువంటి మాటే. మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. నా సంఘము బిడ్డలు ఇలా ఉన్నారు, నా సంఘము బిడ్డలు ఇలా ఎదుగుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఇదిగో వాక్యం చెబుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇంత మంచిగా, ఇంత చక్కగా చూపుతూ ఉన్నారు. ఆ 3వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏలైనగా ఎరుగక తమ స్వంత బుద్ధిని స్థాపించి దేవుని నీతికి లోబడలేదు. సొంత ఆలోచనలు మనిషికి ఎక్కువైపోతున్నాయి ఈ కాలంలో. ఎలాగా ఇది ముందు భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా, లేదా నా జీవితంలో ఇదేమైనా మంచి కార్యము చేస్తుందా? ఈరోజు ప్రార్థించి ఒక తీర్మానం తీసుకుందామా దావీదులాగా? ఈరోజు ప్రార్థన చేసి దానియేలులాగా స్థిరముగా నిలబడగలుగుతామా? ఈరోజు సమయంలాగా ప్రార్థించి నిలబడగలుగుతామా? ఈరోజు పౌలులాగా మనము ప్రార్థించి కష్టములు, బాధలు, అవమానాలు, నిందలు, ప్రతి దానిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉందని నాకు తెలుసా? ఈరోజున దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి స్పష్టమైనటువంటి మాట, చాలా అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. నీతిని అనుసరించాలి. మా వారిని తీసుకో, నీతిని అనుసరించలేదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమంట? నీతిని అనుసరించాలి. మొదట నీకున్నటువంటి దానిని ఎంతో చక్కగా నువ్వు ఏం చేశావు? ఫాలో అయ్యావు. మొదట దేవుని సన్నిధిలో నేనే మొదట నేనే కూర్చునేదానిని, మొదట నేనే వరుసలో ఉండేదానిని, ప్రార్థన చేసేదానిని, ప్రార్థన చేసేవాడిని, పాటలు పాడేదానిని, పాటలు పాడేటువంటి వాడిని. ఈ రోజున ఆ స్థితి ఏమై ఉన్నది? ఈ రోజున ఆ స్థితి అనేటువంటిది మారి లోకానికి ఒక అవకాశం ఇచ్చి లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్న జీవితమును పాడు చేసుకుంటూ
కొంతమంది యవనస్తుల జీవితాలు చూస్తున్నప్పుడు చాలా బాధాకరం అనిపిస్తుంది. దానికి పునాదులు ఎవరు అంటే తల్లిదండ్రులే. కష్టము రాని నష్టము రాని ఒక దెబ్బ కొట్టి ఒక మాట చేసి ఆ యవన బిడ్డలు ఉన్నత స్థితిలో నువ్వు ఎప్పుడు నిలబెడతావో లోకం అనేటువంటి అపవాది పట్టుకోదు, నీటిని అనుసరిస్తూనే ఉంటారు. కానీ నాటి కాలంలో ఎలా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యమును కాకుండా మిగతావన్నీ అనుసరిస్తూ ఉన్నారు. దేవుని యొక్క నీతిని తప్ప అన్ని అనుసరిస్తున్నారు. దేవుని దారిలో తప్ప అన్ని అనుసరిస్తున్నారు అన్నట్లో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి అరుదైన అవకాశము దేవునిని స్తుతించడము అదే కాదు, కానీ దేవుని ఆజ్ఞలను కూడా అనుసరించడం అనేది మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం అది నేర్చుకుంటాం? మొదట బాగున్నాం, మొదటి స్థితి బాగుంది, ఫలాని వ్యక్తి దేవుని ఎంతగా ఆరాధించేవాళ్ళప్ప, వాళ్ళు ఎంతగా దేవుని స్తుతించేవాళ్ళు, వారు మంచివారు, మంచి స్థితి, వారి సాక్ష్యం బాగుంది. ఈనాడు ఏమైంది? ఆ సాక్ష్యం తక్కువైపోయింది. సమయం పనికి మాలిన దానికి సమయం ఇచ్చినట్టుగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి అవకాశం ఇవ్వలేని పరిస్థితి. అందుకే పరిస్థితి అంతే కూడా అడ్డదిడ్డంగా మారిపోయి ఈ రోజున బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతున్నటువంటి సమయం. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయము నువ్వు సంపాదించే డబ్బు కాదు దశమ భాగం, అలాగే నీకు ఇచ్చిన సమయం దశమ భాగాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. మనం అనుకుంటున్నాం కేవలం సంపాదించిన డబ్బు మాత్రమే దశమ భాగంగా దేవునికి ఇస్తే సరిపోదు. దినమంతయు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయము నువ్వు దేవునికి ఇవ్వాలి. 8 గంటల్లో అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు, 8 నిమిషాలు, 20 నిమిషాలు, గంట, అరగంట దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అడగలు దేవుణ్ణి. రోజున దేవుణ్ణి అడగలేనందున జవాబు రాలేని పరిస్థితిలో ఉన్నది. ఇక మూడవదిగా మనం చూసుకున్నప్పుడు సంఘ ఆరాధన అంటేనే విసుగెత్తిపోతా ఉంది. దేవుని వాక్యం అదే రోమీయులకు రాసిన 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అయితే వినడం లేదు ఈ కాలంలో దేవుని మాట. అవునా? దేవుని వాక్యం వినటానికి ఎలా ఉంది అంటే బద్ధకం అయిపోయింది. అవునా? ఒక అరగంట గంట టీవీ మీద కూర్చొని కావాలంటే ముచ్చట్లు పెట్టుకోవచ్చు. పనికి రాని చోట్ల కూర్చొని గంటలు గంటలు చెప్పచ్చు, గంటల గంటలు ఫోన్లో మాట్లాడచ్చు. అన్ని పనికి రాని వ్యర్థమైన ముచ్చట్లే. కానీ దేవుని సన్నిధిలో ఆరాధనలో విసుగు అనేటువంటిది నీకు కలిగిందా? అపవాది నీ దగ్గర వచ్చి కూర్చున్నాడని అర్థం. వినుట వలన విశ్వాసము ఏమేమి చేస్తుందో తెలుసా? నీ జీవితం మారుస్తుంది, నీ పరిస్థితిని మారుస్తుంది, నీ బిడ్డల భవిష్యత్తును మారుస్తుంది, నీ స్థితిగతిని మారుస్తుంది, నీ యొక్క ప్రతి ఆరోగ్య పరిస్థితిని మారుస్తుంది. నువ్వు ప్రార్థన చేసి దేవునికి చెప్పే ప్రతి మాట పరిస్థితిని మారుస్తుంది. అయ్యా, నేను ఈ పరిస్థితిలో ఉన్న రోగములో, బాధలో, దుఃఖములో, వేదనలో, సమస్యలో అనేక మంది నన్ను నిందిస్తున్నారు, బాధ పెడుతున్నారు, అవమానపడుతున్నారు, ఆ మాట అంటున్నారు, ఈ మాట అంటున్నారు. అన్ని కూర్చొని దేవుని దగ్గర వచ్చి చూపుకున్నప్పుడు ఆ వాక్యం ఏదైతే నీవు విన్నావో ఆ వినుట వలన కలిగిన విశ్వాసము ద్వారా దేవుడు నీకు కార్యం